హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాహిని. ఈరోజు మన ఛానల్ కిచ్డీ వైజాగ్లో నేను పెట్టబోయే వీడియో పోలిపాడ్యమికి సంబంధించింది. సో కార్తీక మాసం నెలంతా స్నానాలు అవి చేసి పూజలు చేసుకొని లాస్ట్ పోలిపాడ్యం రోజు కంప్లీట్ అవుతుందన్నమాట. అమావాస్య వచ్చిన నెక్స్ట్ డే. సో అమావాస్య కాబట్టి మొత్తం పూజ గది అంతా శుభ్రం చేసింది మమ్మీ. ఈసారి నా దగ్గరే ఉండడం వల్ల మొత్తం అంతా మమ్మీ క్లీన్ చేసి సామాన్లు దేవుడు అన్నీ తోమేసి నీట్గా శుభ్రం చేసింది. ముందు రోజే నేను బొట్లు అవి పెట్టాను. సో ఇది నా పోలిపాడ్యమి లుక్ అన్నమాట. ఈ మధ్య అలా ప్లెయిన్ బ్యాంగిల్స్ మధ్యలో వేసుకుంటే చాలా నచ్చుతుంది. సో సింపుల్ గా ఇలా రెడీ అయిపోయి, సో ఏ చిన్న పండగ అయినా ఇంట్లో నాకు శారీ కట్టుకోవడం అంటే చాలా చాలా ఇష్టం అనమాట. సో ట్రెడిషనల్ గా నాకు శారీ అటైర్ అంటే చాలా చాలా ఇష్టం. సో ట్రెడిషనల్ గా ఇలా రెడీ అయిపోయాము. సో మార్నింగ్ 4 o'clock కల్లా లేసాం అనమాట ఇద్దరం. సో మమ్మీ నేను ఇద్దరం లేసి మమ్మీ ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి మమ్మీ అన్ని సర్దింది అనమాట నేను వచ్చేలోగా. ఎందుకంటే మా వాడు చిన్నవాడు కదా, నాకు వాడితో కాస్త లేట్ అయింది. నేను 4:30కి వచ్చాను కిందకి. సో మొత్తం అంతా ఈలోగా రెడీ చేసింది మమ్మీ. ఇలాగా దీపం అవి పెట్టుకున్నాం మొత్తం అంతా. సో పోలిపాడ్యమి రోజు మార్నింగే లెగిసి కింద ముగ్గు చూసారు కదా, స్నానం చేసి ఫస్ట్ కింద వెళ్ళి ముగ్గేసి వచ్చాను. సో ముగ్గేసిన తర్వాత ఈలోగా మమ్మీ బయట కూడా మొత్తం అంతా ఇలా రెడీ చేసింది. సో ముందు రోజే తులసమ్మ దగ్గర గడపకి నెక్స్ట్ దేవుడి మూల బొట్లు అవన్నీ పెట్టేసుకున్నాం. జస్ట్ ఆ పళ్ళెం పెట్టే దగ్గర మమ్మీ పసుపు వేసి అలా ముగ్గు పెట్టింది. సో పళ్ళెం కానీ లేదంటే మీ దగ్గర ఏమైనా టబ్ టైప్ ఉన్నా స్టీల్ బేసిన్ టైప్ ఉన్నా సరే, మనకు నదులు అవి దగ్గర లేకపోతే ఇలాగా వదులుకుంటారనమాట. సో అరటి డొప్పలు అన్నాను కదా, అరటి డొప్పలు అంటే అవండి, వాటిలో వదులుకుంటారు. సో నది అవి ఉంటే ఆ ప్లేస్కి వెళ్ళి వదులుకున్నా కూడా సరిపోతుంది. సో ఈ వాటర్ ఒక పళ్ళెంలో వాటిల్లో ఇలా వేసుకొని అందులో వాటర్ వేసుకొని అప్పుడు అట్టి డొప్పలు అనేవి దేవుడి దగ్గర వెలిగిస్తారు. సో ముందుగా ఇంట్లో మనం దీపం అది పెట్టేసుకున్నాక ఆ తర్వాత తులసమ్మ దగ్గర ఇలాగ మొత్తం రెడీ చేసుకొని ఫస్ట్ తులసమ్మ దగ్గర దీపం అది పెట్టేసుకొని అప్పుడు వీటికి వెలిగించి అప్పుడు నీటిలోనే వదలడం జరుగుతుంది. సో పళ్ళెం కూడా ఇలా శుభ్రం చేసుకొని పళ్ళెం అంతా చుట్టూ చూసారు కదా, ఇలా బొట్లు అయితే పెట్టుకున్నారు. సో మామూలు నీళ్ళే, మన ట్యాప్ వాటర్ ఉంటది కదా ఆ నీళ్ళే వేసుకున్నాం. కొంచెం గంగాజలం కూడా వేసుకున్నాం అనమాట. సో మొత్తం అంతా ఇలా ఫిల్ చేసుకొని, అంటే వాటర్లో వదులుకోవాలి అంటారు కదా, సో అందుకని ఇలా ఏదో ఒక కంటైనర్లో వెడల్పుగా ఉన్న దాంట్లో ఇలా వేసుకొని కొంచెం గంగాజలం వేసుకొని పసుపు కుంకుమ ముందుగా వేసుకొని అప్పుడు అలా వదులుకోవడమే అనమాట. సో ఎర్లీ మార్నింగ్ లెగ్స్ ఇవి చేసుకుంటూ ఉంటారు. ఆ గడియలనే ఉంటాయి కదా, 6లోగా అనుకుంటా ఈసారి అయితే కంప్లీట్ చేయాలి. సో మార్నింగ్ తెల్లవారుజామున లెగ్స్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాం అనమాట. సో పోలిపాడ్యంకి నైవేద్యాలు అవి కూడా చేసుకుంటారు. ఫస్ట్ ఫ్రూట్స్ అవి పెట్టేసి మామూలుగా ఇలా దీపం పెట్టేసుకొని అప్పుడు నైవేద్యాలు చేయడం అయితే స్టార్ట్ చేసాం. ఎందుకంటే టైం అనేది దాటిపోకుండా ఉండాలి. అండ్ అంత మార్నింగే లెగ్సాం కదా, సో ఫస్ట్ ఇవి కంప్లీట్ చేస్తే బెటర్ అని చెప్పి ఇవి కంప్లీట్ చేస్తాం. తర్వాత నైవేద్యాలు అవి ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. సో ఇలా మమ్మీకి నాకు 2 డబ్బాల్లో అయితే మొత్తం అంతా సర్దేసింది అనమాట. సర్దేసి పోలిపాడ్యమి కథ అనేది నేను ప్రతిసారి తులసమ్మ దగ్గర వదిలేక చదువుకుంటాను అనమాట, ప్రతి ఇయర్ అలవాటు. సో మీకు ఆ కథ తెలియాలంటే నేను పెట్టిన ముందు వీడియోలో శివపార్వతుల ఆర్ట్ డయాగ్రామ్ ఉంది కదా, ఆ కథ అందులో చెప్పాను. కావాలంటే ఎవరికైనా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు అందులో వినండి. సో ఇప్పుడైతే నేను ఆ కథ గురించి ఏవి చెప్పట్లేదు, నేను చదువుకోవడం అయితే చదువుకున్నాను తులసమ్మ దగ్గర కూర్చొని. సో మమ్మీ ఫస్ట్ ఇలాగా లోపల ఆల్రెడీ పూజ అంతా అయిపోయింది, బయట వచ్చి తులసమ్మ దగ్గర ఫస్ట్ దీపం వెలిగించింది. వెలిగించాక సో 365 ఒత్తులు ఉంటాయి కదా, 365 ఒత్తులు వెలిగించుకున్నాం అనమాట తులసమ్మ దగ్గర. నేనైతే మధ్య మధ్యలో కూడా ఏకాదశి ద్వాదశి ఇలా వెలిగించుకుంటారు కానీ నేను నార్మల్ ఒత్తులు వెలిగించే కానీ 365 వెలిగించలేదు. సో అందుకే మా వారు సర్లే ఎప్పుడు వెలిగిస్తావు కదా అని చెప్పి తీసుకొని వచ్చారనమాట. సో మమ్మీ ఇలా వెలిగించింది, తర్వాత నేను కూడా వెలిగించుకున్నాను. అండ్ ఇందాక కింద స్టార్టింగ్ లో మీరు రంగోలీ చూసారు కదా, ఆ రంగోలీ ఏంటంటే బెంగళూరులో ఓన్లీ వైట్ ముగ్గు పిండి బియ్యం పిండితోనే కాదు, జస్ట్ అలా రంగోలీ ఆ బ్రౌన్ కలర్ కూడా వేస్తూ ఉంటారు అనమాట. నేను చాలా రోజుల నుంచి ఓకే చూడడానికి బాగా అట్రాక్టివ్ గా ఉంది అనుకున్నాను కానీ బట్ ఎప్పుడు తీసుకోలేదు. సో ముందు రోజు అరటి డప్పల కోసం మార్కెట్ కి వెళ్తున్నప్పుడు ఓకే చూసి మమ్మీ ఇక్కడ ఉన్నది అంటే సరే అని చెప్పేసి అది కూడా తీసుకున్నాము. వేసాక ముగ్గు అయితే చాలా బాగుంది అనమాట. తర్వాత లైటింగ్ వచ్చాక బాగా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. చాలా మంది అనేవారు అలా బోర్డర్ వేస్తే ఇంకా బాగుంటుంది అని, సో అందుకని చెప్పి వేసాం అనమాట. అండ్ ముగ్గు కూడా నేను స్టార్టింగ్ లో అయితే చాక్ పీస్ తో వేసేదాన్ని అనమాట. సో ఎదిరింటి ఆవిడ వాళ్ళు
చాలా మంది అన్నారు వేయకపోయినా పర్లే కానీ అలా చాక్ పీస్తో వాటిలో వేయడం అంత మంచిది కాదు అని. ఎందుకంటే ముగ్గు మనం వేసేది బేసిక్గా మెయిన్ థింగ్ ఏంటంటే బియ్యం పిండి వాడి వేయాలి. ఎందుకంటే అవి చిన్న చిన్న కీటకాలు ఉంటాయి కదా, లైక్ చీమలు, ఇవన్నీ కూడా ఫుడ్ అన్నమాట, అవి తింటూ ఉంటాయి. అందుకని చెప్పి మెయిన్ గా ముగ్గు అనేది బియ్యం పిండితో వేస్తారు. అది ఒక కాజ్, నాకు తెలిసిన కాజ్ అయితే అది. సో అందుకు అలా వెయ్యాలి, కానీ చాక్ పీస్ అవి యూజ్ చేయడం మంచిది కాదు అనేసరికి నేను ఇంకా ఫస్ట్ లో చాక్ పీస్ వేయడం మనకు కొంచెం ఈజీగా ఉంటది కదా, ఏమైనా డిజైన్స్ వేయాలన్నా ఏమైనా. సో నేను కూడా అందుకనే చాక్ పీస్ తోనే వేసేదాన్ని. కానీ బట్ అలా అన్నప్పటి నుంచి ఓకే అని మానేసి ముగ్గు పిండి నేను వాడుతున్నాను, ఐ మీన్ బియ్యం పిండి వాడుతున్నాను అనమాట. బట్ కొంచెం అట్రాక్టివ్ గా ఉండాలని సరే అని చెప్పి అది వాడుతున్నాను. జనరల్ గా అయితే ఇంట్లో మామూలుగా పని ఆవిడవే వేస్తారనమాట ముగ్గు. బట్ జనరల్ గా ఏమైనా ఫెస్టివల్స్ అవి ఉన్నప్పుడు మార్నింగే లెగిస్తాం కదా, సో నేను ఫస్ట్ కింద ముగ్గు అయితే మాత్రం వేస్తాను అనమాట. సో ఇలాగా పూజ చేసుకుని తులసమ్మ దగ్గర తులసమ్మకి దీపం పెట్టుకుని దండం పెట్టుకున్న తర్వాత అప్పుడు ఈ దీపాలు అనేవి వెలిగించాలి చేస్తాను. చెప్పాను కదా, ప్లేట్ లో ఫస్ట్ వాటర్ వేసుకున్నాక గంగాజలం అలాగే ఏమైనా మీ దగ్గర కొన్ని జలాలు ఏమైనా ఉంటే దేవునికి సంబంధించి అవి వేసుకోండి, లేదన్నా కూడా పర్లేదు. సో అలా వేసుకున్నాక ఫస్ట్ కుంకుమ పసుపు వేసుకున్నాక పువ్వులు అవి వేసుకొని అప్పుడు దీపాలు వెలిగించుకోండి. దీపాలు వెలిగించుకున్నాక నెమ్మదిగా వదులుకోండి. ఇప్పుడు చాలా మంది అట్టిడొప్పల్లోనే కాదు, చిన్న ప్రసాదంవి ఉంటాయి కదా ఆకులతో చేసేవి, అందులో వదులుతున్నారు, తమలపాకులో వదులుతున్నారు, చాలా డిఫరెంట్ వాటిలతో వదులుతున్నారు అనమాట. సో ఆ ప్రసాదం అవి ఉన్నాయి కదా హరిద్వార్, వాటిల్లో అయితే వాటిల్లోనే పువ్వులు అవి పెట్టి దీపం పెట్టి అందులో అలాగే వదులుతారు. అవి బాగా తేలిగ్గా ఉండడం వల్ల అందులోకి వాటర్ వెళ్ళిపోద్ది అలా అని భయం కూడా ఏమి ఉండదు, బాగా ఫ్లోట్ అవుతాయి అనమాట. సో ఈ అట్టిడప్పులు అనేవి కొంచెం ఒక్కొక్కసారి వాటర్ లోపలికి వచ్చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి, కొంచెం బరువు ఉంటే. సో అది కూడా చూసుకోండి బయట నదిల్లో అట్లు వదిలినప్పుడు. అండ్ ఇలా దీపాలు అయితే వెలిగించుకున్న తర్వాత అప్పుడు నీటిలో వదులుకుంటున్నాం అనమాట. సో ఇలాంటి ఫెస్టివల్స్ ఏమి ఉన్నా సరే అసలు మమ్మీ వాళ్ళు కానీ అత్తయ్య వాళ్ళు కానీ ఇలా మన దగ్గర పెద్దవాళ్ళు ఎవరున్నా సరే అసలు ఎంత హ్యాపీగా ఉంటుందో, ఒక హెల్పింగ్ హ్యాండ్ ఉన్నట్టే. అసలు మమ్మీ సార్ ఉన్నందుకు జనరల్ గా ఏ ఫెస్టివల్స్ అయినా ఈ పని ఒక పక్కన మా వాళ్ళు లెగిస్తాడు, ఒక పక్కన వాళ్ళకి అది అందించాలి ఇది అందించాలి, అస్సలు ఖాళీ అనేది ఉండదు, కంటిన్యూ రన్నింగ్ అనమాట. బట్ వేరే అసలు ఎవరైనా హెల్ప్ కి ఉన్నప్పుడు మాత్రం ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది. మెయిన్ గా మమ్మీ ఉన్నప్పుడు అసలు మొత్తం అంతా మాక్సిమం మమ్మీయే చేస్తుంది అనమాట. నేను లాస్ట్ లో అంటే ఎలా అనిపిస్తుంది, పెళ్లికి ముందు ఎలా మనం కొంచెం ఫ్రీగా ఉండి అలా ఉండేవాళ్ళం అలా అనిపిస్తుంది, కొంచెం హెల్ప్ చేయడం కానీ కంప్లీట్ గా ఏమనేది. సో మమ్మీ మొత్తం అన్ని కిందకి వచ్చేసరికి మాక్సిమం అన్ని రెడీ చేస్తుంది అనమాట. సో రెడీ చేసి అన్ని పెట్టింది. తర్వాత ప్రసాదాలకు కూడా చాలా హెల్ప్ చేసింది. అసలు పండగలు అంటే నాకు భయం అనేది స్టార్ట్ అయ్యేది. ఇషాన్ లేకముందు అయితే అన్ని ఓకే బాగానే చేసుకున్నా, ఎంత లేట్ అయినా ఏమైనా ఓకే నేనే చేసుకునేదాన్ని బేగలేసి. బట్ ఇషాన్ ఉండక మధ్యలో అటు వెళ్ళి అసలు నాకైతే పండగలు వస్తున్నాయంటే భయం వేస్తుంది అనమాట. బట్ ఈసారి అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగా చేసుకున్నా. మమ్మీ చాలా ఎక్కువ హెల్ప్ చేసింది. ముందు రోజు పూజ గది సర్దడం, తర్వాత ప్రసాదాలు చేయడం, నెక్స్ట్ దేవుడి దగ్గర అన్ని సర్దడం మమ్మీ అయితే బాగా హెల్ప్ చేసింది. సో ఇలా హెల్పింగ్ హ్యాండ్ ఎవరు ఉన్నా సరే, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండి మొత్తం అందరూ ఒక దగ్గర ఉండి మేబీ ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం వల్ల ఏమో బాగుండేది అనమాట. సో అప్పుడప్పుడు ఇలా దూరాలుగా ఉన్నప్పుడు అవైతే మిస్ అవుతాం. సో ఇప్పుడు బ్యాంగిల్స్ అనేవి చూసారు కదా, ప్లెయిన్ కలర్స్ ఎక్కువ వేసుకుంటున్నారు అనమాట. అటు ఇటు ఎంత డిజైన్ వేసుకున్నా ప్లెయిన్ కలర్ మధ్యలో అలా వేసుకుంటే చాలా బాగుంటుంది లుక్, ఇప్పుడేమో అలా నచ్చుతుంది. సో చాలా మంది అలా ట్రెండీగా కూడా వేసుకుంటున్నారు. సో ఇప్పుడు అదే ట్రెండ్ ఏమో, నాకు కూడా బాగా నచ్చేసా, నేను కూడా అలాగే వేసుకుంటున్నాను అనమాట. సో చూసారు కదా, దీపాలు అనేవి ఇలా పెట్టుకొని ఇలా వెలిగించుకొని లాస్ట్ లో ఇంకా హారతి ఇచ్చాను. హారతి ఇచ్చేసాక ఇంకా పోలి పాడ్యమి కథ గురించి చదువుతున్నాను అనమాట. సో నా దగ్గర లలిత బుక్ ఉంది, అందులో చూసాను కానీ అందులో నాకైతే కనపడలేదు. సో అందుకే ఫోన్ లో పెట్టుకొని ఇంకా ఫోన్ లో చదువుకుంటున్నాను. సో ఇలా పూజ అయితే పోలిపాడ్యం కథ గురించి కూడా మొత్తం చదువుకొని ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో కంప్లీట్ చేసుకున్న తర్వాత మమ్మీ కాసేపు ఇలా దండం పెట్టుకున్న తర్వాత అప్పుడు ఇంకా ప్రసాదాలు అవి చేయడం స్టార్ట్ చేసాం. సో ప్రసాదాలు దేనికి మేము ముందు రోజు అయితే ఏమి రుబ్బుకోవడాలు అవి చేసుకోలేదు. తర్వాత ఉదయం లెగిసి నానబెట్టుకున్నాం. గారి బూరి పులిహోర, నెక్స్ట్ పులిహోర కూడా టెంపుల్ స్టైల్లో చేసాం, చాలా బాగుంది. పరవన్నం ముందు రోజు యాక్చువల్గా ఏదో టాపిక్ మాట్లాడుతూ గారి నుంచి వస్తే మా వాడు గారి అని తెగ గోల్ చేశాడనమాట. సో ఓకే గారి పులిహోర చేసుకుందాము, పరవన్నం ఎప్పుడు చేస్తాం,
గారి పరమన్నం ఎప్పుడు చేస్తాం అనమాట. సో ఓకే, పులిహోర బూరి కూడా చేసుకుందాంలే అనుకొని ఇంకా చేసుకున్నాం. సో ఈ దీపాలు చూస్తే ఎంత బాగా అనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ చేస్తాం కదా, ఆ చీకట్లో అసలు ఈ దీపాలు చూస్తే చాలా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ దీపం ఏంటంటే అది అలా కాలిపోతూ కూడా వెలుగుననేది ఇస్తుంది అనమాట. సో మనం కూడా జీవితంలో మనం ఎలా ఉన్నా చుట్టూరు అంత హ్యాపీనెస్ అనేది స్ప్రెడ్ చేయాలి అని అంటారు కదా. సో దీపాన్ని చూసి కూడా చాలా చాలా నేర్చుకోవాలి. అది సాక్రిఫైస్ చేస్తూ కూడా అవతల వాళ్ళకి లైట్నింగ్ అనేది ఇస్తుంది. సో ఇలాగ మనం ప్రసాదాలు చేసుకోవడం అయితే స్టార్ట్ చేసాం. పరమాన్నానికి పెట్టుకున్నాం. నెక్స్ట్ బూరి లోపల పూర్ణానికి పెట్టుకున్నాం. ఈలోగా మనం పప్పు అనేది గ్రైండ్ చేసుకున్నాం అనమాట. సో నాకు బూరి సోంపు అనేది ఉంటది కదా, అది నాకు పిండి జనరల్ గా మినప్పిండి, నెక్స్ట్ బియ్యం పిండి, నెక్స్ట్ మైదా కలిపేసుకుంటారు. బట్ నాకు అలాగైతే అస్సలు నచ్చదు అనమాట. బూరెలు సోంపు కూడా నాకు బియ్యము మినపప్పు రుబ్బుకుంటేనే నచ్చుతుంది. సో అలాగే అన్ని రుబ్బుకుంటున్నాను. అండ్ గారెలు ఖచ్చితంగా గ్రైండర్లో, అంటే మిక్సీలో మెత్తగా రావాలంటే కొంచెం ఐస్ వాటర్ పెట్టుకొని అలా వేసుకుని అయితే బాగా వస్తుంది. కొంచెం మెత్తగా లేదంటే గ్రైండర్ వేసుకుంటేనే బాగా మెత్తగా వస్తాయి అనమాట. సో అందుకే గ్రైండరే తీసాము. సో ఫస్ట్ గార్లి పిండి వేసేసుకున్నాక తర్వాత నెక్స్ట్ బూలు సోంపు కూడా గ్రైండర్లోనే గ్రైండ్ చేసుకున్నాం అనమాట. సో ఈలోగా మమ్మీ అన్ని పిండ్లన్నీ చేసి ఇచ్చేస్తే నేను ఇంకా బూర్లు గారెలు వేసాను అనమాట. సో బూర్లు నెక్స్ట్ పిండి అనేది మరీ లూజ్ అయిపోకూడదు, మరీ థిక్గా ఉంటే గట్టిగా వచ్చేస్తే, మరీ లూజ్ అయిపోతే వేయడం చాలా కష్టం అయిపోతుంది. సో బాగా స్ప్రెడ్ చేసి వేయాలి, లేకపోతే చీరిపోయి మొత్తం అంతా లోపల సోంపు ఉంటుంది కదా, అడు ఉంటుంది కదా, మొత్తం అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఆయిల్ అంతా బ్లాక్ గా అయిపోయి అదో పెద్ద తలకాయ నొప్పి. మళ్ళీ ఆయిల్ స్ట్రెయిన్ చేసి మళ్ళీ ఆయిల్ వేసి చేయాలి. సో జాగ్రత్తగా ఇందులో ఏం పెద్ద వింత సైన్స్ అయితే ఏమీ లేదు. జస్ట్ ఆ బూర్లు కాసేపు కాలాక అప్పుడు తిప్పుకుంటే సరిపోద్ది. లేదంటే అది చీరిపోతూ ఉంటే మళ్ళీ నూనె అవన్నీ మసది అయిపోతుంది అనమాట. సో ఇలా బూర్లన్నీ వేయడం అనేది స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ బూర్లన్నీ వేసేసుకున్నాక, యాక్చువల్గా మమ్మీ ఫస్ట్ గారెలు ఏమన్నది, నేను ఏం విన్నానో కానీ ఏదో ఆలోచించుకుంటే ఫస్ట్ బూర్లు అనేవి స్టార్ట్ చేశాను. సో బూర్లన్నీ వేసేసాక స్టార్టింగ్ ఒక బూర అయితే పెంట చేసి కాస్త చిరిగింది, కానీ మిగతావన్నీ అయితే బాగా వచ్చాయి అనమాట. సో నైవేద్యాలన్నీ పూజ అంతా అయిపోయాక అప్పుడు స్టార్ట్ చేసామన్నమాట. స్టార్ట్ చేసి అప్పుడు నైవేద్యం పెట్టాము దేవుడికి. సో ఇలాగా బూర్లన్నీ వేసేసుకున్నాక, మీకు ఇందాక చెప్పాను కదా పులిహోర టెంపుల్ స్టైల్లో. సో ఇది ట్రై చేయండి. చాలా చాలా నేను ఎప్పుడో యూట్యూబ్లో చూశాను, బట్ చేద్దాం అనుకుని ఎప్పుడూ ట్రై చేయలేదు, కానీ ఈసారి ట్రై చేస్తాను అనమాట. ఆ రెసిపీ అయితే నేను ఏమి ఇక్కడ షూట్ అది చేయలేదు నాకు తెలిసి, బట్ నేను జస్ట్ చెప్తాను, మీరు ట్రై చేసి చూడండి. జస్ట్ టెంపుల్ అయితే జనరల్ గా డిఫరెంట్ స్టైల్ వస్తుంది కదా, ఏమి లేదు, ఒక పొడి చేస్తారనమాట. నువ్వులు, ఎండుమిరపకాయలు కొంచెం ఫ్రై చేసుకోండి, గా రోస్ట్ చేసుకోండి. రోస్ట్ చేసుకున్నాక ఆ 2 ప్లస్ మస్టర్డ్ సీడ్స్, ఆవాలు, ఆ 3 కలిపి మిక్సీ పట్టేయండి. మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టేసి ఆ పొడి ఫస్ట్ అన్నం ఉడకబెట్టేస్తారు కదా, అన్నం పక్కకు తీస్తారు కదా, ఆ అన్నంలో ఫస్ట్ ఆ పొడి వేసి కంప్లీట్గా కలిపేసుకోండి. ఆ తర్వాత మిగతా ప్రాసెస్ చింతపండు, నెక్స్ట్ పోపు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఉడకబెట్టేసి వేపేసి అందులో వేసి కలిపేయడమే. సో ఆ పొడి వల్ల అసలు చాలా బాగా ట్రెడిషనల్ టేస్ట్ అనమాట. ఇంకా మీకు టెంపుల్లో పులిహోర తింటే ఎలా అనిపిస్తుందో అలాగే అనిపించింది నాకైతే. ఈరోజు పులిహోర చాలా చాలా నచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇంకేమైనా టెంపుల్ స్టైల్స్లో కూడా పులిహోర ఉంటే నాకు చెప్పండి. అండ్ బూర్లు అయితే కంప్లీట్ అయిపోయి, సో ఇప్పుడు మనం గారెలు వేయడం స్టార్ట్ చేస్తున్నాం. సో గారెలు వేయడం ఏంటంటే చాలా నచ్చేది. మమ్మీ చిన్నప్పుడు గారెలు అవి చేసినప్పుడు అనమాట, చూసినప్పుడు భలే వేస్తుంది గారెలు, మమ్మీ నేర్చుకోవాలి అని అనుకుంటూ ఉండేవాళ్ళం. కానీ మమ్మీ అస్సలు గారెలు బూర్లు మాత్రం మా చేత చేయనిచ్చేది కాదు, ఎందుకంటే ఆయిల్ కదా, చేతికి ఆటల మీద పడేసుకుంటానని చెప్పి ఆ 2 మాత్రం మా చేత అస్సలు చేయనిచ్చేది కాదు. సో ఒక్కొక్కసారి వేస్తాను గోల్ చేసిన మాత్రం అస్సలు వేయలేదు. బట్ ఏదో 1-2 సార్లు వేసి ఉంటాను నాకు తెలిసి పెళ్లికి ముందు. వేరే పెళ్లి తర్వాత ఏంటంటే మా అత్తయ్య వాళ్ళకి తీర్థాలు అవి ఉంటాయి, పండుగలు అవి చేసుకుంటారు. సో ఎక్కువ మంది వస్తారు అనమాట. ఎర్లీ మార్నింగ్ లేచి ఫస్ట్ గారెలు బూర్లు చేసేస్తాం, ఎందుకంటే ఆ 2 అయిపోతే నిజంగా సగం పండగ పని అయిపోయినట్టే. సో 2 మెయిన్ గా ఎక్కువ పని కాబట్టి, సో గారెలు అనేవి అలా నేను ఫస్ట్ టైం ఎక్కువ క్వాంటిటీలో గారెలు వేయడం అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అనమాట. సో ఆ గారెలు వేయడమే నేను ఫస్ట్ కంప్లీట్ గా గారెలు వేయడం అనమాట. మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే అసలు 1-2 టైమ్స్ చేశాను, అది కూడా 2-3 గారెలు వేసుంటాను నాకు తెలిసి. సో అత్తయ్య వాళ్ళ ఇంట్లో అలా వేయడం వల్ల సో నాకు అది అలా వచ్చింది అనమాట. సో అలా నేను గారెలు నేర్చుకున్నాను వేయడం.
సో బూర్లు కూడా తర్వాత బూర్లు మమ్మీ వాళ్ళ ఇంట్లో అప్పుడప్పుడు వేసేవాళ్ళం. సో బూర్లు అలవాటు ఉంది కానీ గారెలు మాత్రం పెళ్లి తర్వాత నేర్చుకోవడంతోనే వచ్చింది నాకు. బట్ వేరేస్ గారెలేయడం అంటే మాత్రం బాగా ఇష్టం అనమాట. ఈలోగా మా మమ్మీ పక్కన పులిహోరకి పోపేస్తుంది. సో గారెలేయడం గురించి మొత్తం ముగ్గురం కొట్టుకుంటాం, నేనేస్తాం అంటే నేనేస్తాం, ఒకళ్ళు వేయండి తీయండి అంటే వేయడంలో పెద్ద ఏం ఇంట్రెస్ట్ ఉండదు కానీ తీయడంలో పెద్ద ఏం ఇంట్రెస్ట్ ఉండదు కానీ వేయడంలో ముగ్గురికి చాలా ఇంట్రెస్ట్ అనమాట. అండ్ గారెలు నేర్చుకోవడంలో ఏంటంటే కొంతమంది ఆకుల మీద వేస్తారు, కొంతమంది అరిటాకు మీద వేస్తారు, కొంతమంది కవర్ మీద వేస్తారు, ఇలా డిఫరెంట్ గా వేస్తారు. బట్ అలా అన్నిటికన్నా ఫస్ట్ మీరు ట్రై చేసేది అలా వేయడం వస్తుంది కానీ మాకు చేత్తో వేయడం రాదు అని అంటారు కదా. సో ఏంటంటే మీరు నేర్చుకున్నప్పుడే స్టార్టింగ్ చేత్తో నేర్చుకుంటే డైరెక్ట్ గా చెయ్యి మీద వేయడం నేర్చుకుంటే సో మీకు ఈజీ అయిపోద్ది అనమాట, పెద్ద ఏం డిఫరెన్స్ అనిపించదు. వాటితో నేర్చుకుని మళ్ళీ వీటితో వేసుకుంటే కొంచెం డిఫరెన్స్ అనిపిస్తుంది. సో అదైతే నేను గమనించాను. మా మమ్మీ అలా వాటి మీద వేయడం వల్ల ఇప్పటికీ వాటి మీద వేయగలను కానీ చెయ్యి మీద అయితే వేయలేదన్నమాట. సో ఫస్ట్ నేర్చుకున్నప్పుడు మీరు డైరెక్ట్ గా చేత్తో నేర్చుకుంటే అదేం పెద్ద విషయం కాదు, ఈజీగానే వచ్చేస్తాయి. సో ఇదండి మా పోలిపాడ్యం అయితే. మేమైతే ఎలా చేసుకున్నామో ఏమేమి చేసుకున్నా మొత్తం అన్ని మీకు పెట్టాను, రెసిపీస్తో సహా ఏం చేసుకున్నాం ఎంత పెట్టాను. ఇది నా బూరి అనమాట. నాకు బూరి వేడిగా తినడం చాలా చాలా ఇష్టం అనమాట. సో నైవేద్యాలు పెట్టిన వెంటనే ఫస్ట్ బూరి అరిటాకు మీద వేసుకొని అందులో నెయ్యి వేసుకొని తిన్నాను. అసలు అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అలా వేడి బూరి తింటే ఉంటుంది. అబ్బబ్బబ్బా సూపర్ వచ్చింది. ఈరోజు బూరెలు అయితే చాలా చాలా బాగా కుదిరే, అన్ని ప్రసాదాలు చాలా బాగా కుదిరాయి అనమాట. సో ఈ బూరి తినడం అయితే మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. ఆ బూరెలు చల్లారిపోతే పెద్దగా అంతేమీ ఎక్కదు, వేడిగా ఉన్నప్పుడే చాలా చాలా ఇష్టం అనమాట. సో వేడిగా ఉన్నప్పుడు ఒక 2-3 తినేస్తే ఇంకా నా బూరెలు తినడం అయిపోతుంది. నాకు బూరెలు ఆయి బూరెలు మన ఆలం చేస్తుంది, అవి కూడా చాలా చాలా బాగా చేస్తుంది. అండ్ ఇలా పాకం పెట్టుకునేవే ఇష్టం అనమాట. మళ్ళీ మామూలు పంచదార అవి కలిపినవి ఇష్టం లేదు. సో ఇలా వేడి బూరెలు నెయ్యి వేసుకొని తింటే అసలు సూపర్ అయితే ఉంటది. మీకు కూడా బూరెలు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఇంట్లో. సో ఇదండి మా పోలిపాడ్యం పూజ అయితే. మీరు కూడా ఇలా సెలబ్రేట్ చేసుకొని కమెంట్స్. అండ్ ఇదండి ఈరోజు వీడియో అయితే. మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే తప్పకుండా వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ.